మీ దగుల్బాజీ వేషాలు నా దగ్గర కాదు. చెప్పండి ఎందుకు వచ్చారో. సార్, అక్క ఫోన్ చేసి మీ మీద నిఘా పెట్టమని చెప్పింది. అప్పుడప్పుడు ఇల్లు కూడా సర్దమని చెప్పింది. ఎరా చెప్పింది. కీ నా దగ్గర ఉందిగా, మరి మీ కీ ఎలా వచ్చింది? మిమ్మల్ని కీ అడిగితే దాన్ని నిఘా అనరు, దగా అంటారు. అక్క డూప్లికేట్ తాళం చేయించి క్లీన్ చేయమని చెప్పింది. సరే చావండి. వెంకటలక్ష్మి, మేమేం చేసాం వెంకటలక్ష్మి? ఇంత పెద్ద కాలేజ్ హాస్టల్ ఉండి బయట గదికి తీసుకోవడం తప్పు కదండి. అశోక్ గారంటే చదువులో మొద్దు కాబట్టి పరీక్షలో తప్పారు. ఏంటి ఈసారి తప్పారా? మీరు ఆగండి డిఎస్పీ గారండి. సరే, స్నేహితుని కోసమే బయటకు వెళ్లారనుకోండి. మేము అందుకే వెళ్ళాం వెంకటలక్ష్మి. నమస్తే వెంకటలక్ష్మి. మీరు చెడ్డ పనులు చేస్తున్నారు గజా గారండి. కొందరు ముద్రష్టపు వచ్చినలాగా. అబ్బా వెంకటలక్ష్మి, అసలు మేము చేసిన తప్పేంటో చెప్పు. మీతో పాటు మీ గదిలో ఓ ఆడపిల్ల కూడా ఉంటుందట కదండి. తప్పు కదండి. అవునా? నమస్తే తమ్ముడు సింధు గారండి. నమస్తే, చెప్పండి. చెప్పడానికి ఏముంటుంది తమ్ముడు సింధు గారండి. పారిపోతున్న దీపానికి కొంచెం చమురు వేయమంటున్నాను, ఎండిపోతున్న చెట్టుకి కొంచెం ఎరువేయమంటున్నాను. దీపాన్ని చమురేస్తాను, చెట్టుకు ఎరువేస్తాను. మీరు చెప్పినట్టు ఆ లక్కీని అలా అనకండి తమ్ముడు సింధు గారు. అవతల మా తమ్ముడు. చూడండి త్యాగరాజ్ గారు, నాకు ఇష్టం లేదు మొర్రో అంటున్నా బలవంతం చేస్తారేంటి? చూడండి అటెండర్ గారు, అసలు విషయం ఏంటంటే ఈ తమ్ముడు సింధు గారు ఉన్నారే. తమ్ముడు మీ ఇంటి పేరా? నా కర్మ పేరు. ఈయన గారు ఆయన తమ్ముడిని ప్రేమించమని రికమెండ్ చేస్తున్నాడు శ్రీశైలం. నేనేమో అర్థమైందిలే, ఉండమ్మా. ఏమయ్యా, మెస్కు కూరలు వెచ్చాలు తెచ్చే బచ్చావి? మర్యాదగా మాట్లాడండి. ఏంటయ్యా నీకు మర్యాద ఇచ్చేది? కాలేజీలో అమ్మాయిలు పట్టుకొని మా తమ్ముడున్నాడు, మా బామర్ది ఉన్నాడు అని బ్రోకర్గిరి చేస్తావా? మర్యాదగా మాట్లాడు. సర్లే శ్రీశైలం, ఇక నుంచి అన్నట్లే వదిలే. ఆ అమ్మాయి చెప్పింది గనక బతికిపోయావు. అరే ఏంట్రా, ఎంత దూరం పారిపోతారా? అయినా మీరేంట్రా జేబులు కొట్టి పారిపోయినట్టు పారిపోతున్నారు? ఏంట్రా మీరు పారిపోవడం అబద్ధమా? మేము పారిపోవడం లేదు సార్, మేము పరిగెడుతున్నాం. మార్నింగ్ జాగింగ్ చేయలేదు, ఇప్పుడు పరిగెడుతున్నాం. అబ్బా, ఏది మిట్ట మధ్యాహ్నం జాగింగా? అవును, లేట్ అయితే పెనాల్టీ పడుతున్నారు కదా సార్. ఎంత పడొచ్చు? పెనాల్టీ కాదురా, పనిష్మెంట్ పడుతుంది. చెప్పాను కదా, పెట్టే బేడా. సార్, మీరు అలా అంటారు కానీ మమ్మల్ని పంపరు సార్. ఏమో మీ మనసు వెన్నే సార్. రేయ్, నాకు బట్టలు వేయాలని చూస్తే మట్టి కొట్టుకుపోతారా, దుమ్ము కొట్టుకుపోతారు, సర్వనాశనం అయిపోతారు. అయ్యయ్యో, ఎక్కడైనా కాలేజీకి చదువుకోవడానికి వస్తారు, కానీ మీరు ఆ సింధుని ప్రేమించడానికి వచ్చారు. ఎవరు? నేనా? సింధుని ప్రేమిస్తున్నానా? అబద్ధం. అవును, పచ్చి నిజం. నిజమెప్పుడు పచ్చిగా చేదుగానే ఉంటుంది బాబు. నిజమెప్పుడు ఎండిపోదు. నా కాలు కుంటేమో గాని నా మాట మాత్రం అవిటిది కాదు. అబ్బచా, తొక్కేం కాదు. వెంకటలక్ష్మి, వీడి శ్రీశైలం కాదు, మన తిరుస్వామే. అవును శ్రీశైలం గారండి, మా శ్రేణి కూడా ఇదే మాట అంది. అందా? అయితే అది నిజమే. ఇదేంటి గాలి నా మీదకి మళ్ళింది? అస్సలు డౌట్ రాకూడదు. చూడమ్మా ధనలక్ష్మి. అయ్యయ్యో, నా పేరు ధనలక్ష్మి కాదండి, వెంకటలక్ష్మి. అయితే మీరు తిరుస్వామి కాదులేండి, ఆయనకు నా పేరు బాగా తెలుసు. అబ్బా, అది అబద్ధం వెంకటలక్ష్మి. చూడమ్మా, ఈ బాబు సింధు అనే అమ్మాయిని ప్రేమించిన మాట నిజం. నేను తిరు అనే మాట అబద్ధం. ఇది నికరం. అవునండి, ఆ సింధుని ప్రేమిస్తున్నట్టు మా బావ కూడా చెప్పారు. హే భగవాన్, నాకెందుకయ్యా ఈ శిక్ష? నేనేం పాపం చేశానని? జాఫర్, జాఫర్, ఇక్కడే ఉన్నాను మేడం. నువ్వు వాళ్ళ కబుర్ చేసావా? ఎవరికి మేడం? ఏయ్, ఇందాకేగా చెప్పింది ఆ జైపాల్ సత్యవాళ్ళని తీసుకురమ్మని. ఓ వాళ్ళ చెప్పాను మేడం, వస్తూ ఉంటారు. కాకపోతే నేనే లేటుగా రమ్మన్నాను మేడం. ఎందుకు? ఏం లేదు, మీరు పూజ చేసుకుంటూ ఉంటారు కదా. పూజ నేను ఎప్పుడూ ఎర్లీ మార్నింగే చేసుకుంటాను కదా. అదే మేడం, భజన. ఏంటి?